ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సింగూరు బాగారెడ్డి ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా పోటెత్తింది. దీంతో ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తుంది. భారీగా వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుండటంతో అధికారులు ప్రాజెక్టు నుండి దిగువకు నీటిని విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతితో కలిసి ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టులోకి వస్తున్న వరద నీటి ఇన్ఫ్లో వివరాలను మంత్రి దామోదర ప్రాజెక్టు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి ప్రాజెక్టు 4, 6 నెంబర్ స్పిల్వే గేట్ల ద్వారా 20,000 నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 28.473 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 37,806 క్యూసెక్స్ల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుందని అధికారులు తెలిపారు. సింగూరుకు వరద నీరు వచ్చింది. సింగూరు సామర్థ్యం 29.9 టీఎంసీలు. సింగూరుకి ఈరోజు వరద రావడం, సింగూరు నిండడం అంటే శుభసూచకం. ఇవాళ వరద నీరు మళ్ళీ మనం విడుదల చేసాము. ఈరోజు 2 గేట్లు 3 feet 4 feet హైట్లో నీరు విడుదల చేసాం. సుమారు 1600 క్యూసెక్లు. చెరుకు కింద 4,000 క్యూసెక్స్లు అంటే 20,000 క్యూసెక్స్ల నీరు విడుదల చేసాము. విడుదలైన రోజు ఇన్ఫ్లో 1.7 దాకా ఉంది, అవుట్ఫ్లో 1.5 దాకా ఉంది. తర్వాత దీనివల్ల అంటే బ్యాలెన్స్ చేసుకుని రాబోయే కాలంలో మా ప్రాంతంలో రైతులు మళ్ళీ పంట వేసుకోవచ్చు. సింగూరు కాలువ ద్వారా నీళ్ళు కూడా ఈ ప్రాంతానికి ధన్యవాదాలు సార్. ఇప్పటికే భారీ వర్షాల నేపథ్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పంట నష్టం పోయింది సార్. పంట ఎక్కడ నష్టపోయినా యంత్రాంగం అనేది అప్రమత్తం ఉన్నది, రికార్డు చేసుకుంటున్నది. కూలిన ఇల్లే కానీ పాక్షికంగా కూలినది కానీ లేదా పంట నష్టమే కానీ దానికి ప్రభుత్వం ఖచ్చితంగా పరిహారం చెల్లిస్తుంది. అలాగే కొన్ని చోట్ల ఇల్లు కూడా అదే కదా పార్షియలీ కానీ పూర్తిగా డ్యామేజ్ అయినా దానికి పరిహారమే కానీ పంట ఇల్లే కానీ నిన్న